నమస్తే అండి రోజా సార్ గారు. ఎందుకని సార్ చైనాను కట్టడి చేయడానికి ఈ రకంగా చేస్తుందంటారా? జపాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు కేవలం రక్షణకే పరిమితమైనటువంటి జపాన్ ఇప్పుడు చూస్తే అప్గ్రేడ్ చేసినటువంటి మిజైల్స్తో వీటిని తయారు చేయడం వెనక అసలు వ్యూహం ఏంటంటారు? రోజా గారు మీరు అన్నట్టుగా 70 ఏళ్లుగా జపాన్ పాలసీ వేరు, ఇప్పుడు మార్చుకున్నటువంటి పాలసీ వేరు. అంటే రిలయింగ్ ఓన్లీ ఆన్ యుఎస్, అమెరికా పైన మాత్రమే డిపెండ్ కావడము డిఫెన్స్ కోసం. తర్వాత దాడులు ఎప్పుడు చేయకపోవడము, దాడులు చేస్తే మాత్రమే స్పందించడం, ఇది పాలసీగా దీని ఓల్డ్ డాక్ట్రిన్ అని అంటాం. ఇది ఈ 70 years కూడా ఇలాంటి ఒక డాక్ట్రిన్ తో ఎక్స్క్లూజివ్ గా డిఫెన్స్ అఫెన్స్ అనేదే లేదు. అసలు డిఫెన్స్ ఓరియంటెడ్ పాలసీగా అది పెట్టుకున్నది. అలాంటిది ఇప్పుడు సడన్ గా 2022 తర్వాత నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని మార్చేసింది జపాన్. మొదటిసారి, ఎందుకంటే మనకు స్టోరీ మర్చిపోకూడదు. జపాన్ ఒక్క దేశం మాత్రమే ఈ భూమి పైన అణ్వాయుధాల దాడి ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, World War II రుచి చూసినటువంటి దేశం అది. కనుక దాంతో తాను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, తన రాజ్యాంగంలోనే చెప్పుకున్నది ఏంటి అంటే, ఈ దేశాల పైన దాడి చేసేది లేదు, కనుక యుద్ధాలు చేసేది లేదు. ఓ రకంగా చెప్పాలంటే అలాంటి ఒక పాలసీని పెట్టుకొని యుద్ధాలు చేయలేదు జపాన్ ఎప్పుడు కూడా. అందుకనే కదా ఈ రోజు జపాన్ అంత వేగంగా డెవలప్ అయింది. ఇదే జపాన్ పైన అణ్వాయుధం బాంబు పడ్డదా అసలు, హిరోషిమా, నాగసాకి అంటే ఇప్పుడు నమ్మలేము. అంత తొందరగా జపాన్ కోలుకున్నది, గట్టిగా ఆర్థికంగా బలమైన దేశంగా నిలబడ్డది. కానీ ఇప్పుడు 22 తర్వాత ఈ డాక్ట్రిన్ చేంజ్ చేసుకుంటుంది, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. ఇప్పుడు ఏంటంటే కౌంటర్ స్ట్రైక్ కెపాసిటీని పెంచుకుంటుంది తాను. ఎందుకు అలా అంటే, చైనాను మీరు అన్నట్టుగా చైనా ఒక పెద్ద థ్రెట్ గా కనిపిస్తుంది. తర్వాత మనం చెప్పాలంటే కొరియా కూడా, నార్త్ కొరియా మిసైల్ ప్రయోగాలు విపరీతంగా చేస్తుంది. నార్త్ కొరియా కూడా థ్రెట్ గా చూస్తుంది తాను జపాన్. ఈ రెండింటికి పోరు తోడు ఏంటి అంటే, తైవాన్ ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటాం, అదొక ట్రిగ్గర్ పాయింట్ గా జపాన్ కు ఉంది. కనుక ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియని ఒక పరిస్థితి. కనుక మీరు కనుక దాడి చేస్తే, మా దగ్గర కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇప్పుడు టైప్ 12 మిసైల్స్ ను అప్గ్రేడ్ చేసినటువంటి మిసైల్స్ ను ఎందుకు ఇప్పుడు మళ్ళా తను తయారీ చేసుకుంటుంది, రీమేకింగ్ చేసుకుంటుంది అంటే, ఇవి లాంగ్ రేంజ్ మిసైల్స్. చైనాలో ఉన్న ఏ భూభాగాన్నైనా కూడా కొట్టగలిగినటువంటి టార్గెట్ చైనా మిసైల్స్, ఒక మాటలో చెప్పాలంటే ఇది. కనుక చైనాకు ఒక మెసేజ్ ఇచ్చేస్తుంది అంటే, ఇఫ్ యూ స్ట్రైక్ జపాన్, జపాన్ విల్ ఆల్సో స్ట్రైక్ యూ బ్యాక్ అని ఒక మెసేజ్ ఇది కేవలం రక్షణ వ్యూహమే కాకుండా ఇతర దేశాలపై కౌంటర్ స్ట్రైక్స్ చేయడానికి కూడా మా దగ్గర సరైనటువంటి